ఫోన్ ట్యాపింగ్ 10 ఏళ్ల శిక్ష, ఇక్కడి నుంచి బెయిల్ ఇవ్వడం కుదరదు స్పష్టం చేసిన అడిషనల్ చీఫ్ పాలిటన్ మెట్రో కోర్ట్. ఫోన్ ట్యాపింగ్ కేసు సోమవారం కొత్త మలుపు తీసుకుంది. రిమాండ్లో ఉన్న నిందితులు ప్రదీప్రావు, భుజంగరావు, తిరుపతి రాధాకిషన్ రావు సోమవారం అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు నుంచి వారి బెయిల్ దరఖాస్తు విత్డ్రా చేసుకున్నారు. ఈ కేసులో 10 సంవత్సరాలకు పైగా శిక్ష పడే 70 ఐటీ యాక్ట్ సెక్షన్స్ కింద అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. 70 రకాల ఐటీ సెక్షన్స్ అంట. ఫలితంగా బెయిల్ ఇవ్వడం కుదరదని సెషన్ కోర్టులో నిందితులు బెయిల్ దరఖాస్తు చేసుకోవాలని మెట్రోపాలిటన్ కోర్టు సూచించింది. దీంతో నిందితులు తమ బెయిల్ పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. మంగళవారం సెషన్ కోర్టులో బెయిల్కు నిందితులు దరఖాస్తు చేసుకోనున్నారు. ఇక్కడ నాదొక మాట నాదబ్బా, నేను గవర్నమెంట్ కానీ లేదంటే ఈ కేసులు పెట్టినటువంటి డిపార్ట్మెంట్స్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏం తెలుసా, అసలు అన్ని కోర్టులలో కూడా సేమ్ సెక్షన్లు తీసుకుపోయి ఆడ కూడా సబ్మిట్ చేయండి. వీళ్ళే కాదు, వీళ్ళు వెనకాల వాళ్ళు ఎవరైనా సరే సాక్ష్యాధారాల్ని సాక్షుల్ని ప్రభావితం చేస్తారు. భవిష్యత్తుకు చాలా ఇబ్బందికరం ఇది. వీళ్ళ దగ్గర ఎవరు చెప్తే విన్నరు మాటలు, వీళ్ళు ఎవరి కోసం పనిచేసారు అనేటువంటి ఉద్దేశాన్ని ముందు పెట్టి బెయిల్ కాదు కదా అసలు ఉరిశిక్షలు పడేలాగా చేయండి. ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నా అంటే దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. భారతదేశాన్ని యొక్క రక్షణకి, తెలంగాణ యొక్క రక్షణకి కారణమైనటువంటి ఫోన్ రికార్డింగ్లు చాలా వరకు మన దగ్గర లేవు. ఇవాళ ఎవరు నాశనం చేసిరయ్యా అంటే వీళ్ళే నాశనం చేసిరు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ చర్యలు తీసుకుంటే కానీ అప్పుడు వీళ్ళు సెట్ కారు. దీని వెనకాల ఎవరైనా ఉండని, కేసీఆర్ ఉండని, కేటీఆర్ ఉండని, కవిత ఉండని, హరీష్ ఉండని, నవీన్ రావు ఉండని, ఇంకెవ్వరైనా ఉండని, అందరినీ తీసి లోపల నూకురి ఫస్ట్. అప్పుడు కానీ నెక్స్ట్ టైం ఇంకోటి ఏదైనా చేయాలంటే జనాలకు భయం పట్టుకుంటుంది. మామూలు భయం ఉండదు ఇట్లాంటివి చేయాలంటే. ఫోన్ ట్యాపింగ్ 10 ఏళ్ల శిక్ష, ఇక్కడి నుంచి బెయిల్ ఇవ్వడం కుదరదు స్పష్టం చేసిన అడిషనల్ చీఫ్ పాలిటన్ మెట్రో కోర్ట్. ఫోన్ ట్యాపింగ్ కేసు సోమవారం కొత్త మలుపు తీసుకుంది. రిమాండ్లో ఉన్న నిందితులు ప్రదీప్రావు, భుజంగరావు, తిరుపతి రాధాకిషన్ రావు సోమవారం అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు నుంచి వారి బెయిల్ దరఖాస్తు విత్డ్రా చేసుకున్నారు. ఈ కేసులో 10 సంవత్సరాలకు పైగా శిక్ష పడే 70 ఐటీ యాక్ట్ సెక్షన్స్ కింద అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. 70 రకాల ఐటీ సెక్షన్స్ అంట. ఫలితంగా బెయిల్ ఇవ్వడం కుదరదని సెషన్ కోర్టులో నిందితులు బెయిల్ దరఖాస్తు చేసుకోవాలని మెట్రోపాలిటన్ కోర్టు సూచించింది. దీంతో నిందితులు తమ బెయిల్ పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. మంగళవారం సెషన్ కోర్టులో బెయిల్కు నిందితులు దరఖాస్తు చేసుకోనున్నారు. ఇక్కడ నాదొక మాట నాదబ్బా, నేను గవర్నమెంట్ కానీ లేదంటే ఈ కేసులు పెట్టినటువంటి డిపార్ట్మెంట్స్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏం తెలుసా, అసలు అన్ని కోర్టులలో కూడా సేమ్ సెక్షన్లు తీసుకుపోయి ఆడ కూడా సబ్మిట్ చేయండి. వీళ్ళే కాదు, వీళ్ళు వెనకాల వాళ్ళు ఎవరైనా సరే సాక్ష్యాధారాల్ని సాక్షుల్ని ప్రభావితం చేస్తారు. భవిష్యత్తుకు చాలా ఇబ్బందికరం ఇది. వీళ్ళ దగ్గర ఎవరు చెప్తే విన్నరు మాటలు, వీళ్ళు ఎవరి కోసం పనిచేసారు అనేటువంటి ఉద్దేశాన్ని ముందు పెట్టి బెయిల్ కాదు కదా అసలు ఉరిశిక్షలు పడేలాగా చేయండి. ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నా అంటే దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. భారతదేశాన్ని యొక్క రక్షణకి, తెలంగాణ యొక్క రక్షణకి కారణమైనటువంటి ఫోన్ రికార్డింగ్లు చాలా వరకు మన దగ్గర లేవు. ఇవాళ ఎవరు నాశనం చేసిరయ్యా అంటే వీళ్ళే నాశనం చేసిరు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ చర్యలు తీసుకుంటే కానీ అప్పుడు వీళ్ళు సెట్ కారు. దీని వెనకాల ఎవరైనా ఉండని, కేసీఆర్ ఉండని, కేటీఆర్ ఉండని, కవిత ఉండని, హరీష్ ఉండని, నవీన్ రావు ఉండని, ఇంకెవ్వరైనా ఉండని, అందరినీ తీసి లోపల నూకురి ఫస్ట్. అప్పుడు కానీ నెక్స్ట్ టైం ఇంకోటి ఏదైనా చేయాలంటే జనాలకు భయం పట్టుకుంటుంది. మామూలు భయం ఉండదు ఇట్లాంటివి చేయాలంటే.